ద్వారా పేదలకు మరింత లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ రేషన్ దుకాణంలో పేద ప్రజలకు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి నిరుపేదకు లాభం చేకూర్చే విధంగా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువ గల పోషకాలు, విటమిన్లు ఉంటాయని, వీటి ద్వారా రక్తహీనత, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు. రేషన్ బియ్యాన్ని ప్రజలెవరూ దళారులకు అమ్మవద్దని తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ సన్న బియ్యాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈరోజు నిర్మల్ జిల్లాలో మన 412 FPA షాప్స్లో అన్ని చోట మన సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను కూడా ఇక్కడ మున్సిపల్లో ఒక ఫేర్ ప్రైస్ షాప్లో రావడం జరిగింది. బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది. పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. సిటిజన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చింది, ఇప్పుడు సన్న బియ్యం అంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదే వాళ్ళు కూడా గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు చెప్పారు. నాతో పాటు ఇక్కడ కౌన్సిలర్ అందరూ ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి మొదలైనవి, కొంతమందికి ఆల్రెడీ వచ్చినాయి, కొంతమందికి ఇంకా ఫేజ్ వైజ్ వస్తూనే ఉంటుంది. సో ఎవరైనాకి భయం ఉండడానికి ఏం అవసరం లేదు. అందరికీ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు, అందరికీ రేషన్ కార్డు వస్తుంది. అండ్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు వాళ్ళకి కూడా సన్న బియ్యం డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ.